హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది నన్ను అడుగుతున్న సమస్య, అస్తప్రయోగం అధికంగా చేస్తే అంగస్తమన సమస్యలు వస్తాయా అని చాలా మంది అడుగుతుంటారు. ఈ డౌట్ చాలా మందిలో కూడా ఉంది. అయితే అంగస్తమనాల సమస్య అనేది కేవలం అస్తప్రయోగం వల్లనే రావాలని ఏమీ లేదు, అలా అని రాకూడదని కూడా ఏమీ లేదు. అస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అంగస్తమన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయి. కానీ అందరిలో రావాలని మాత్రం లేదు. అందరికీ ఒకే టైంలో, ఒకే ఏజ్ లో, ఒకే సమయంలో రావాలని కూడా ఏం లేదు. కొంతమందికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ కనబడవచ్చు, కొంతమందికి ముందే తెలియవచ్చు, కొంతమందికి అసలు ఆ సమస్య కూడా రాకపోవచ్చు. సో కాబట్టి అస్తప్రయోగం వల్ల ఖచ్చితంగా అంగస్తమన సమస్యలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము. కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉన్నాయంటే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నేను చెప్తున్నా కదా, వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళు చేసుకునే విధానం. కొంతమంది రోజుకు 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు కూడా వేసి నలిపేస్తూ ఉంటారు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అంగం మీద ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి నరాలు మనకు చూస్తే కూడా కనబడతాయి, అండ్ అది సున్నితమైనటువంటి కండరాలు. సో దానివల్ల మనము బాగా నలిపి ఇబ్బంది పెట్టడం వల్ల ఖచ్చితంగా అక్కడ ఆ ఇబ్బంది అనేది ఏర్పడి నరాలకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి కావాల్సినటువంటి స్టామినా అనేది ఆ నరాలు కోల్పోతాయి. వెంటనే కాకపోయినా కొద్ది రోజులు కోల్పోతాయి. సో ఆ విధంగా చేయడం వల్ల కూడా ఇబ్బంది అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ అంగస్తమన సమస్య అనేది ఒక ఏజ్ లోనే వస్తుంది, ఆ తర్వాత రాదు అనుకోవడానికి ఏమీ లేదండి. కొంతమందికి వాళ్ళ యొక్క బాడీని బట్టి, వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్న విధానాన్ని బట్టి కొంతమందికి 25 years రావచ్చు, కొంతమంది 30 రావచ్చు, 35 రావచ్చు, 40 కూడా రావచ్చు. సో కాబట్టి సమస్య ఎప్పుడు వచ్చినా దానివల్లనే వచ్చిందని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మరే ఇతర కారణాల వల్ల కూడా లైంగిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, అంగస్తమన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల రావచ్చు, లేదా మెంటల్ టెన్షన్స్, ఎగ్జైట్మెంట్స్, ఆలోచనలు, వర్క్ టెన్షన్స్, ఒత్తిడిలు, ఇలాంటివి చాలా రకాల సమస్యలు కూడా వాటి మీద ప్రభావితం చేయవచ్చు కూడా. కానీ దీనివల్ల కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ ఏది ఏమైనా లైంగిక సమస్యలు అంటే ఈ అంగస్తమన సమస్యలు వస్తున్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంది మన శరీరంలో. అది ఇంటర్నల్ గా హార్మోన్స్ ప్రాబ్లమా, నరాల బలహీనత ప్రాబ్లమా, లేదా ఎక్స్టర్నల్ గా అస్తప్రయోగం చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమా అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇలాంటిది ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తే దీనికి కొంత ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. అస్తప్రయోగం వల్ల కోల్పోయిన పటుత్వానికి మనం తిరిగి రెట్టింపు పటుత్వాన్ని ఇచ్చే ఔషధాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దీనికి ఇంటర్నల్ గా, అదేవిధంగా ఎక్స్టర్నల్ గా 2 రకాలుగా కూడా మెడిసిన్స్ అందిస్తాము. దీని కొరకు పౌడర్ ఉంటుంది, 10 రకాల చూర్ణాలు, ఒక 4-5 రకాల బసవలతో తయారు చూర్ణాలు, అదేవిధంగా మాత్రలు ఇస్తాము నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ కి, టైమింగ్ కి, స్టామినాకి. అదేవిధంగా అంగం మీద అస్తప్రయోగం వల్ల నలపడం వల్ల ఈ నరాల కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పెంపొందించడానికి ఒక ఆయిల్ ని కూడా అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనం అటు ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా 2 విధాలుగా కూడా ఈ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. సమస్య కనబడకపోయినా మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ మీకు సమస్య ఉంది, అప్పటికి చాలా అంటే చేసుకున్నప్పటికీ ఇప్పటికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే వివిధ రకాలైనటువంటి డోసుల ద్వారా మేము దీన్ని అందించడం అనేది జరుగుతుంది. అది మీ సమస్య తెలియజేస్తే ఏ విధమైన డోసు, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు వాడాలనే దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను.